హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్‌లో రోజుకో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. వాళ్ళ ఈడీ కూడా ఈ కేసులోనే రంగంలోకి దిగిందని చెప్తున్నారు. మరి రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి మెడ కూడా చుట్టుకునే అవకాశం ఉంది. తొందరలో కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయంటూ కూడా అభిప్రాయపడుతున్నారు చాలామంది. సో, మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఈ లిక్కర్ స్కామ్? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్‌కేమన్నా దారి తీయొచ్చా? ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా మనం చూస్తూ వస్తున్నాం. అది చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇక పొలిటీషియన్స్ అరెస్ట్ కావాల్సి ఉంది. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మెడకే చుట్టుకుంటుందని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగడం అంటే అక్కడ మోదీ గారు, అమిత్ షా గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సార్. మరి ఏం చెప్తారు? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సార్? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్‌కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నట్టు ఊహాగానాలు. అవును. వీటి గురించి కాస్త మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఊహాగానాల్లో ప్రధానంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు. జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది మిథున్ రెడ్డి, మరికొంతమంది అరెస్టుకి సంబంధించిన ఊహాగానాలు. అసలు బేసికల్‌గా ఒక అప్రాప్రియేట్ పద్ధతిలో విచారణ జరుగుతోందా లేదా అనేటటువంటి అంశం, విచారణను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అధికార పార్టీ ముఖ్యంగా కూటమి నాయకులు అనేటటువంటి అంశం, ఈ ఆరోపణలు అటువైపు నుంచి వస్తున్నాయి. ఈ మొత్తంలో గమనించాల్సిన ఒక ప్రధాన అంశం ఉంది. లిక్కర్ స్కామ్లో ప్రాథమికంగా క్రైమ్కి సంబంధించినటువంటి పోర్షన్ ఏంటి అనేది ప్రధానమైన అంశం. అంటే నేను ఒక చిన్న లెక్క చెప్తా. ఓకే. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా నుంచి, రాష్ట్ర ఎక్సైజ్ ఖజానాకి ఒక జిల్లా నుంచి ఎక్స్ ఆదాయం వచ్చిందనుకోండి. ఎక్స్ కంటే ఎక్కువ వస్తే సేల్స్ పెరిగినట్టు భావించాలి. ఎక్స్ కంటే తక్కువ వస్తే సేల్స్ ఏమైంది అనేది ఆలోచించాలి. అయితే ఈ క్రమంలో సహజంగా ఎక్సైజ్ ప్రొసీజర్ ఉండేదంటే, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ వేలం పాటలు పెట్టేది, ఆక్షన్స్ పెట్టేది. ఆక్షన్స్ పెట్టి ఒక గ్రామానికో లేదా ఒక షాపుకు సంబంధించినటువంటి పెరుగుదల తగ్గుదల ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ఒక ఒక ఊరు నుంచి ఒక 5 లక్షలకి ధరావత్తు తీసుకొని ఒక 15 లక్షలు 25 లక్షలు దానికి వేలం పాట నిర్ణయించేవారు. అది అక్కడి నుంచి పెరిగేది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అంచనాలకి మార్కెట్లో ఉన్నటువంటి మిగతా సహజంగా పోటీదారుల అంచనాకి అందనంత స్థాయిలో భారీగా పెరిగినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత దాని ప్రొసీజర్ని మార్చారు. ఎలక్షన్స్ ముందు రావటం కోసం ఫిక్స్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఒక అంశం ఉంది. అంటే షాపుకి నిర్ణీత ధరని నిర్ణయించి లాటరీ తీయటం అనే ప్రక్రియను ప్రారంభించారు. అంటే ఒక షాప్కి ఒక ₹1,00,00,000 అక్కడి నుంచి ఎక్సైజ్ శాఖ గతంలో వస్తుంది అనేది, అంటే దాన్ని ఫిక్స్ చేసి ఇదే ₹1,00,00,000కి ₹2,00,000 ధరావత్తు చొప్పున ఓపెన్గా ఆప్షన్ పెట్టేవాడు, ఓపెన్గా లాటరీ పెట్టేవాడు. ఆప్షన్ అనే పదం అప్పటి నుంచి పోయింది. పోయి లాటరీ వచ్చింది. లాటరీ వచ్చినాక ఆ లాటరీలో ఆ షాపు నిర్ణీత అమౌంట్ని ఫిక్స్ చేసి, గరిష్ట నిర్ణీత అమౌంట్ని ఫిక్స్ చేసి దాన్ని లాటరీ తీయటం మొదలుపెట్టారు. ఆ లాటరీ కోసం పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ₹2,00,000 పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ₹2,00,000 పెట్టిన తర్వాత దీంట్లోంచి ఎవరైతే షాప్ దక్కించుకుంటారో వాళ్ళు షాప్ని కంటిన్యూ చేయడం, మిగతా వాళ్ళు పెట్టినటువంటి ధరావత్ అనేది కోల్పోవటం జరిగేది. ఇట్లా ధరావత్ ద్వారానే భారీగా నిధుల సమీకరణ జరిగింది అనేటటువంటిది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మీద ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉండటంతో పాటు ఈ ఈ అంశం చుట్టూ రకరకాల అంటే ఫిక్స్ చేసే క్రమంలో లాటరీలో ఎవరిని వేయకుండా కొంతమంది బెదిరించారనేటువంటిది ఒక ఆరోపణ అయితే, ఒకటే షాప్ కోసం ఒకటే కుటుంబం నుంచి 30-40 మంది, అంటే ఒకటే సిండికేటో లేదా ఒకటే కుటుంబం నుంచి, ఒకటే వ్యాపార కూటమి నుంచి 30-40 మంది, కొన్ని చోట్ల 70-80 మంది వేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే 70-80 మంది వేశారంటే అది ఒకటే యాజమాన్యానికి సంబంధించిన సిండికేట్ నుంచి చేస్తే దాదాపు ₹1,60,00,000 ఒకటే షాప్ కోసం పోటీ పడేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి ఆదాయం, నికర ఆదాయం వచ్చింది, అది ఓకే. కానీ అదే సందర్భంలో ఈ రకమైనటువంటి ప్రక్రియ, వ్యాపార ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియను బ్రేక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన ఒక పాలసీ తీసుకొచ్చారు. ఎక్సైజ్ పాలసీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మాత్రమే షాపులు నిర్వహిస్తుంది అని చెప్పి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మాత్రం షాపులు నిర్వహించడం అంటే, ప్రభుత్వం షాపులు నిర్వహించడం బయటికి చూస్తే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా కనిపించింది. కానీ
ఇక్కడ జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్ గురించి ఏదైతే ప్రచారం వచ్చిందో, ఏదైతే ఈ అంశంపై రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చినాయో వాటన్నిటిని పరిశీలించి చూస్తే ఒక ప్రధానమైన అంశం గమనిస్తున్నాం. ఒక ప్రాంతంలో ప్రభుత్వం మాత్రమే షాప్ ఉంటుంది. ప్రభుత్వం షాపు గతంలో ఉన్నటువంటి షాప్ కంటే అంటే ఏపీ బ్రూవరీ కార్పొరేషన్ సప్లై చేసినటువంటి మద్యాన్ని మాత్రం అమ్మాల్సిన పరిస్థితి. అంటే ఇక మొత్తం ప్రభుత్వమే ఉంది. ఏపీ బ్రూవరీ కార్పొరేషన్ ప్రభుత్వాందే, అమ్మే షాపు ప్రభుత్వాందే. అమ్మే షాపుకి సంబంధించినటువంటి సప్లై చైను ఏపీ బ్రూవరీ కార్పొరేషన్ నుంచి ఆ షాపుకి తీసుకొచ్చే ట్రాన్స్పోర్టు ప్రభుత్వాందే. ఇవన్నీ ప్రభుత్వాన్ని కదా, ఇక్కడెక్కడ ఏమీ లోపం లేదు అనేటటువంటి చర్చ ప్రధానంగా జరిగింది. అయితే మతలబ్ అంతా ఇక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్రూవరీ కార్పొరేషన్ కొంత నిల్వని సప్లై చేస్తే, కొంత సేల్స్కి సంబంధించినటువంటి అవసరాల కోసం కొంత అంటే కొంత మొత్తంలో సప్లై చేస్తే, అంతకంటే ఎక్కువ మొత్తంలో బయట నుంచి డైరెక్ట్గా బ్రూవరీ కార్పొరేషన్ నుంచి కాకుండా డైరెక్ట్గా చేశారు, డైరెక్ట్గా సప్లై చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది ఇది బహిరంగంగా జరిగినటువంటి ప్రచారం. దీని వెనక వాస్తవాలను తేల్చాలి అని చెప్పి సిట్ని ఏర్పాటు చేయటం, ఆ తర్వాత రకరకాల విచారణ సంస్థలు ఇన్వాల్వ్ అవటం, వీటన్నిటి నేపథ్యంలో దాని మీద కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ మొత్తం జరిగింది ఎవరి చుట్టూ, ఎక్కడ ఎవరి చుట్టూ, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసినటువంటి మద్యం కంటే ఎక్కువ మొత్తంలో కొంత సప్లై చేశారా, ఈ మొత్తాన్ని నియంత్రించడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పూర్తిగా తమకు అనుకూలమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చిపెట్టారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బ్రూవరీస్ ఉన్నాయో, డిస్టిలరీస్ ఉన్నాయో, వాటిని మొత్తాన్ని బెదిరించో లేదంటే మరో రూపంలోనో వాటి మొత్తాన్ని వీళ్ళు అదుపులో పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుకూలమైనటువంటి ఒక టీం ద్వారా ఇదంతా జరిగింది అనేది విమర్శ. ఇప్పుడు ఇంత విన్న తర్వాత ఇది గనక విచారణ సంస్థల విచారణలో ఇదే రకమైనటువంటి అంశం తేలితే, ఒకటి మనకు కనపడేది ఏంటి, బ్రూవరీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన మద్యంతో పాటు డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి కొంత మద్యాన్ని సప్లై చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వ అధినేతల కనుసన్నల్లో జరిగింది అనేది ప్రధానమైన. ఇక్కడ మతలబ్ అంతా ఇక్కడే ఉంది అనేది విచారణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మొత్తంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, వాసుదేవరెడ్డి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డికి కజిన్స్ అయినటువంటి మరొక ఇద్దరు పాత్ర ఏంటి, వీళ్ళిద్దరూ ఇదే అంశంలో ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో వ్యాపారం చేశారు. ఆ వ్యాపారం చేసిన క్రమంలో వాళ్ళు దాన్ని కొంత అక్కడ మతలబు జరిగింది, అందుకే ఆ దేశాలకి ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఉంది కదా ఆ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కజిన్స్కి అనేది ప్రధానమైనటువంటి రాజకీయపరమైన విమర్శ. ఇంత దీంట్లో ఒక అంశం బ్రూవరీ కార్పొరేషన్ నుంచి వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం అన్నారు. ఇక దీంతో పాటు దానికి సంబంధించినటువంటి బ్రాండ్ల క్వాలిటీ, వాటికి సంబంధించిన ప్యాకింగ్ అంటే మీకు బాగా గుర్తుండాలి, ఒక సుమారుగా ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఒక అంటే ఫినాయిల్ బాటిల్ లాంటి లో క్వాలిటీ బాటిల్లో ఫుల్ బాటిల్ అమ్మడానికి బయటికి వచ్చింది అనేది ప్రధానమైన అంశం. దాన్ని అప్పట్లో ఎస్పీఓ ఆర్గానిక్స్ అక్కడ దాంట్లో తయారైనట్టుగా చూపించారు. వీటన్నిటిలో ఇట్లాంటి రకరకాల ఆరోపణల నేపథ్యంలో దీనిపైన విచారణ జరిగింది. కొంతమంది వ్యక్తులకు సంబంధించిన పాత్ర ఉంది అనేది క్లియర్. ఇక ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా కాడా అనేది ప్రధానంగా మీ ప్రశ్నలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా కాదా అన్న ఊహాగానం కంటే ముందు, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు అక్యూజ్డ్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పాత్ర, విజయసాయిరెడ్డి అరెస్టుకి, విజయసాయిరెడ్డి తర్వాత ఆయన అప్రూవర్గా మారతారనే ఊహాగానం, వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కంటే ముందు విజయసాయిరెడ్డి అరెస్ట్ అవుతారా కాదా అనే చర్చ జరిగింది. అదే సందర్భంలో ఎస్పీఓ ఆర్గానిక్స్తో పాటు మరికొన్ని డిస్టిలరీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో కూడా వాళ్ళని కూడా విచారణ జరిపినటువంటి సందర్భం చూసాం. ఎస్పీఓకి సంబంధించినటువంటి ఎస్పీవై రెడ్డి గారి అల్లుడు మీద కూడా కేసు బుక్ అయినటువంటి సందర్భం ఉంది. ఈ మొత్తానికి సంబంధించినటువంటి చర్చలో ఇప్పుడు మీరన్నటువంటి అంశం ఒక పక్కన ప్రశ్నార్థకం అయితే, మరొక సందర్భం విజయసాయిరెడ్డి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అప్రూవర్గా మారుతారా, అరెస్ట్ అవుతారా,
అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారతారా, లేదా డైరెక్ట్గా కోర్టులోనే అప్రూవర్గా మారతారా అనే చర్చ కూడా ఉంది. ఓకే. ఇన్ని చర్చల నేపథ్యంలో ఇప్పుడు నేను లేవనెత్తినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం భవిష్యత్తులోనే కనపడుతుంది. రాజకీయ యంత్రాంగం మంత్రాంగం ఎటు తిప్పుతుంది ఈ కేసుని అనేది ఒక ప్రధానమైన అంశం. అయితే జగన్మోహన్ రెడ్డితో మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సంబంధించినటువంటి విషయం కాకుండా మరికొంతమంది వ్యక్తులు, మరికొంతమంది అంటే నాయకుల పాత్ర కూడా దీంట్లో ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఒక పక్కనుంటే, మరో పక్క జరుగుతున్నటువంటి అంశాల్లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, పునరేకీకరణలు ఇవన్నీ కూడా కీలకంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే సార్, ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారినట్టుగానే కనిపిస్తుంది ఆయన వ్యవహార శైలి చూస్తుంటే. అండ్ అటుపక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గురించి, విజయసాయి రెడ్డి గురించి ఒక పోస్ట్ కూడా పెట్టారు. కూటమి ఇతన్ని కొనుక్కుంది, నా వైపు అంటే నన్ను అరెస్ట్ చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టు ఆయన ఒక ట్వీట్ కూడా చేస్తారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటైతే క్లియర్, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలతో పాటు అంతకంటే ముందు విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ని కూడా ప్రస్తావించాలి. నేను ప్రశాంతంగా నా పని చేసుకుందాం, నా పని నేను చేసుకుందాం అనుకుంటుంటే మీ అనుకూలు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు నన్ను ప్రశాంతంగా ఉండనియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు నన్ను రెచ్చగొడుతున్నారు, నన్ను రెచ్చగొట్టి ఏదో రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఇది కూడా కాదని నేను సత్యం. జగన్మోహన్ రెడ్డికి షాడో లాగా జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డి ఈజ్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి అన్న స్థాయిలో ఉన్నటువంటి అనుబంధం కానీ, రాజకీయ అనుబంధం కానీ, కుటుంబ పైన ఉన్నటువంటి విశ్వాసం కానీ, ఇవన్నీ సన్నగిల్లటానికి జగన్మోహన్ రెడ్డి కారణమా, కూటమి చేసినటువంటి ప్రలోభాల కారణమా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ కారణమా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు. ఒక రోజులో జరిగింది ఓవర్ నైట్ జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ప్లేస్ నుంచి పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశం అయితే లేదు. ఒక రోజులో జరిగిన పరిణామం అయితే కాదు. పైగా విజయసాయి రెడ్డి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కానీ, విజయసాయి రెడ్డి రాజకీయ వ్యవహార శైలిని కానీ, ఆయన వ్యాఖ్యానాలను కానీ తెలిసిన వాళ్ళు కానీ, వాటిని చూస్తున్న వాళ్ళని కానీ, సుమారుగా 2 దశాబ్దాలుగా వాటిని దగ్గరగా చూస్తున్న మనలాంటి వాళ్ళం కానీ ఎవరికి అవసరం అంటే ఇబ్బందికరంగా కానీ, అంటే ఒక కంక్లూజన్ ఏంటంటే ఆ రకమైనటువంటి మార్పుకి ఏదైనా కారణం కాదు. అంటే వీటన్నిటిని కలిపినటువంటి కారణం, బలమైన కారణం ఏదో ఉండొచ్చు. దాంతోపాటు ఒక్క కారణం మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి కూడా కాదు. ఖచ్చితంగా బహుళ కారణాలు ఉన్నాయి, బహుళ వ్యక్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కలిసి ఉంటే ఇబ్బంది పడేటటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి కోటలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అవేమి మాట్లాడటానికి ఏమి ఇబ్బందికరమైన అంశాలేం కాదు. అందరికీ తెలిసిన విషయమే, అందరికీ బహిరంగ రహస్యమే. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య ఆ బంధం దూరం పెరగటానికి చాలా మంది వ్యక్తులు కారణం ఉంది. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, ఏముంది అనేది తర్వాత విషయం. ఇక్కడ విజయసాయి రెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దూరం అవడానికి బహుళ కారణాలు ఉన్నాయనేది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్.